అరాచకం. ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం దుర్మార్గం. బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమన్నా ఉగ్రవాద? రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? దాడి చేసిన వాళ్ళకి రక్షణ, రాజకీయ కక్షతో బాధితులపై కేసులు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని తలుపులు బద్దలు కొట్టినా వెనక్కి తగ్గం. బాధితులకు అండగా నిలుస్తాం, అన్యాయాన్ని నిలదీస్తాం, అరాచక పాలనపై పోరాడతాం. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ ఏది? వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా ఎప్పుడు? విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించేది ఎప్పుడు? ఒక్కో నిరుద్యోగికి 3 ఏళ్ల భృతి బకాయి 1.08 లక్షలు ఇచ్చేది ఎప్పుడు? జన్జెడ్ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద, లోకేష్ వద్ద సమాధానాలు లేవు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ అక్రమ కేసులు, అరెస్టులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అర్ధరాత్రి ఆపరేషన్ విరూపాక్షి అంటూ ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇంటిపై మారణాయుధాలతో పోలీసులు దాడి. గుణపాలు, కొడవలతో తలుపులు బద్దలు కొట్టిన వైరం. ముందే అనుచరుల అరెస్ట్, సీసీ కెమెరాల నిర్వీర్యం భయానక వాతావరణం సృష్టించి బలవంతంగా స్టేషన్కి ఎమ్మెల్యే తరలింపు, అత్యాయత్నం కేసు నమోదు రిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే టాటా బై బై